నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీచుపల్లి ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ మల్లు రవి. ఢిల్లీలో జరిగిన మోడీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సమస్యలపై చర్చించానన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పలు మండపాలను సందర్శించి పూజలు చేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిథిల జితేందర్. జనారంలో అటవీ శాఖ అధికారుల క్వార్టర్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్. వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఎంపీ మల్లు రవి బీచుపల్లి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణ కుంభ స్వాగతం పలికి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు అందించి వారికి శాల్వాతో సన్మానం చేశారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఢిల్లీలో పార్లమెంట్ హాల్లో జరిగిన మోడీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ మరియు హైదరాబాద్లోని ట్రాఫిక్ సమస్యతో పాటు వరంగల్, కరీంనగర్ నగరాల సమస్యలపై చర్చించినట్లు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈరోజు మొదటి హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ పార్లమెంట్ లో జరిగింది. ఈ మీటింగ్ లో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఈఎంఏ ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించినటువంటి చర్చ చేయడం జరిగింది. ఎందుకంటే గత 10 ఏళ్లుగా 1,80,000 ఇళ్లు మాత్రమే తెలంగాణకు శాంక్షన్ చేయడం జరిగింది. వేరే రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ లాంటి, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకు 20 లక్షల నుంచి 15 లక్షల ఇళ్లు దాకా గత 10 ఏళ్ల నుంచి శాంక్షన్ చేయడం జరిగింది. రానున్న 5 సంవత్సరాలలో కూడా 1 కోటి ఇళ్లు గాని భారతదేశంలో లండన్ లాగానో న్యూయార్క్ లాగానో కావాలంటే కనెక్టివిటీ ఉండాలి. ఉద్యోగాలు చేయాలన్నా, చదువుకోవాలన్నా ఎవరికైనా గంటలోపు హైదరాబాద్ లో ఎక్కడికైనా పోయేటట్టు ఉండాలంటే మెట్రో విస్తీర్ణ చేస్తేనే మన భారతదేశం రానున్న 10 సంవత్సరాలు, అంటే గత 10 సంవత్సరాల్లో ప్రయత్నం చేసినాం కానీ ఆ స్థాయికి ఎదగలేదు. కేటాయించినట్టయితే వాళ్ళు అర్బనైజేషన్ అయినరు తప్ప వాళ్ళ స్థితిగతులు ఏం మారలేదు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఏదైతే భువనగిరి పార్లమెంట్ లో ఉందో అలాగే అన్ని ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల. ఎందుకంటే హౌసింగ్ కమిటీలో తెలంగాణ నుంచి నేను ఒక్కనే ఉండడం, సో అన్ని అంశాల మీద ఈ రోజు సుదీర్ఘ చర్చ జరిగింది. సో ఈ అంశాలన్నింటినీ కూడా సానుకూలంగా స్పందించారు చైర్మన్ గారు. వీలైనంత తొందరలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎల్బీనగర్ మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని వివిధ దేవాలయాలు, కాలనీలో ఏర్పాటు చేసిన మండపాల వద్ద అమ్మవారిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మిథిల జితేందర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి కృపతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు.
మంచిర్యాల జిల్లా జన్నారంలో అటవీశాఖ సెక్షన్ అధికారి బీట్ అధికారి క్వార్టర్స్ ను ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అటవీ క్షేత్ర అధికారి సుష్మారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావల్ టైగర్ జోన్ పరిధిలో అక్రమ కలప రవాణా ఇసుక వంటి అక్రమ కార్యకలాపాలపై అధికారులు ఉక్కుపాదం మోపాలన్నారు. వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు అటవీశాఖ సిబ్బందికి బహుమతులు అందజేశారు. వారు అనివార్యకారణాల లెక్క వాళ్ళు రాలేకపోయారు, కానీ తప్పకుండా వితిన్ 1 వీక్స్ లోపల వాళ్ళు పారిటిస్తామని ఈరోజు నిన్ననే నాతో మాట్లాడడం అనేది జరిగింది. తప్పకుండా త్వరలోనే కూడా సురేష్ గారు కూడా వచ్చేసి టైగర్ జోన్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి ఏదైతే అందమైన అడుగులు ఉన్నాయో అవన్నిటి కూడా పర్యవేక్షణ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా ఫారెస్ట్లో అనేక రకాల సమస్యలను టైగర్ జోన్ ఏర్పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఏ రకంగా అధిగమిద్దామనే ఆలోచనతో మరి అటవీ శాఖ మంత్రి వాళ్ళు మన కొండ సురేఖ మేడం గారు, అదేవిధంగా సీతక్క గారు స్వయంగా దీంట్లో ఎవరు బాధ్యులైనా సరే కొన్ని రోజులు మనం కూడా నేర్చుకుంటూ వస్తున్నాం, చూస్తూ వస్తున్నాం. ఈ 10 నెలల పాటు ప్రతి ఒక్క అంశాన్ని నేనే అబ్జర్వేషన్ చేస్తూ వచ్చిన. సరే ఇప్పుడు ఫర్దర్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం. ఎవరెక్కడ ఏం చేస్తారు, ఏం ఆప్య చేస్తారు, ఎలాంటి అడవిని టేకుడ్ స్మగ్లింగ్ కావచ్చు, ఇసుక. వరంగల్ భద్రకాళి అమ్మవారిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శేష వస్త్రాలు సమర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి మరియు రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కలిశారు. తీగల మాట్లాడుతూ తాను టీడీపీలో చేరుతానని, మళ్లీ ఆంధ్రం కలిసి టీడీపీకి పూర్వవైభవం తెస్తామని తెలిపారు. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్లీ రావాలని, ఈ తెలంగాణలో కూడా మళ్లీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలన్న ఉద్దేశంతో ఈరోజు వారిని కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరినీ కూడా శ్రేణులు కూర్చున్నా. చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వవైభవం తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. 100%. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన దరఖాస్తుదారుల వద్ద నుండి అదనపు కలెక్టర్ సిహెచ్ మహేందర్, జి సంపత్ రావులతో కలిసి స్వీకరించారు. భూమి కబ్జాకు గురైన ఇరాం భూమి తిరిగి నాకు ఇప్పించమంటూ వచ్చి సర్వే నంబర్ ఎక్కడుంది, ఇది ఏ మండలంలో? ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగానాయక్ తెలిపారు. సోమవారం జరిగిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుండి వచ్చి అందించిన ప్రజా వినతులు, ఫిర్యాదులను అదనపు కలెక్టర్తో కలిసి స్వీకరించారు.
నాగార్జున మీద కేసులు పెడతామని కొండా సురేఖ తరపు లాయర్ తెలిపారు. అయిపోయిన విషయానికి నాగార్జున ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని, నాగార్జునతో పాటు ఆయనకు మద్దతిచ్చే అందరిపై కేసులు వేస్తామని హెచ్చరించారు. దానికి సంబంధించి బ్యాక్ అండ్ ఎవరు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా మేము కేసు లీగల్ సెల్ తరఫున మేము కేసులు వేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. రేపు నాగార్జున అటెండ్ అవుతారా ఇంకెవరు అటెండ్ అవుతారో మాకు సంబంధం లేదు. ఎందుకంటే అటెండ్ అయినా కానీ రేపు ఏవైతే పర్యవసనం ఉంటుందో దానికి తప్పకుండా మేము కూడా నాగార్జున పైన కేసు వేసి మేము కూడా ఎందుకంటే ఆనరేబుల్ ఒక మినిస్టర్ గారి పైన, ఒక బీసీ మినిస్టర్ పైన వీళ్ళు అవాకోచావకులు చేసి మహిళా మంత్రి పైన స్పందించినప్పుడు ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తారో మాకు అర్థం అవ్వట్లేదు. సో లీగల్ సెల్ తరపున మేము ఖండిస్తున్నాం. తప్పకుండా వారిపైన కూడా మేము చర్యలు తీసుకోవాల్సింది. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం పాలచెల గ్రామంలో ఒక వివాహ కార్యక్రమానికి హాజరైన చర్మకారుల రాష్ట్ర సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు ఎంఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పొలిమేర కృష్ణ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో అధ్వానంగా ఉన్న చర్మకారుల జీవన స్థితిగతులు ఆయా ప్రభుత్వాలు దృష్టికి తీసుకెళ్లేందుకు నవంబర్లో ఏలూరులో జాతీయ చర్మకారుల సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చర్మకారులు అనగా చర్మాలు ఒలిచేవారు, చర్మాలు బాగు చేసేవారు, చర్మాలతో చెప్పులు కుట్టేవారు, అదేవిధంగా చర్మాలతో డప్పులు కూడా మరి తయారు చేసుకునే మరి క్రమంలో మరి ఈ రోజున వారి యొక్క జీవన స్థితిగతులు ఎంత అధ్వానంగా ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయం. మరి యొక్క చర్మకారుల యొక్క జీవన స్థితిగతులను తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే క్రమంలో మరి రేపు వచ్చే నెల అనగా నవంబర్ నెలలో ఏలూరు జిల్లాలో ఈ సదస్సుకు మరి మన ఏరియాలో ఉన్నటువంటి మరి చర్మకారులు, డప్పు కళాకారులు అందరూ కూడా రావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి నాతో పాటు వచ్చినటువంటి రాష్ట్ర ఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి మరి అన్నగారు నిడమతి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి తమ్ముడు కాడిగడప రమేష్ గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రియ మిత్రులందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వకంగా జైలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా దండేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998-99 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. సభా వేదిక వద్ద తమకు విద్యాబుద్ధులు నేర్పే గురువులను చిరు జ్ఞాపికలు శాల్వలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25 సంవత్సరాల తర్వాత తమ మిత్రులను కలుసుకొని నాటి జ్ఞాపకాలను ఒకరినొకరు పంచుకొని ఆనంద డోలికలలో మునిగి తేలినట్లు తెలిపారు. 8 and 1999 batch. Today we are celebrating 25 years silver jubilee. I think this is the first batch to celebrate on 25 years. మా ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అండ్ మా సర్స్, ప్రిన్సిపల్ అండ్ ఎవ్రీథింగ్. చాలా హ్యాపీగా ఉంది. బట్ 3 years నుంచి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. బట్ సమ్ అన్కండిషన్స్ వల్ల ఇది సెలబ్రేట్ చేసుకోకపోయాం. ఫైనల్లీ వీఆర్ టుగెదర్ హియర్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ బ్రహ్మం, అక్బర్, ఏ పద్మ మా చిరస్మరణీయులే మా అందరికీ. ఈ యొక్క కార్యక్రమం వల్ల మాలో నూతన ఉత్సాహాన్ని వాళ్ళు పెంపొందించినట్టుగా అయింది. ఈ మధురమైన జ్ఞాపకాలతో మరికొంత బాగా పూసినట్టుగా అనిపిస్తుంది మాకు. వాళ్ళకి మరీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో వీళ్ళందరూ మంచి సమాజంలో గౌరవమైన వ్యక్తులుగా ఎదగాలని, మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలని ఆశిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఐనావిల్లి గ్రామానికి చెందిన జనిపల్ల దుర్గప్రసాద్ ని హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని అమలాపురం జిల్లా కలెక్టర్ ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాను చేపట్టారు. హత్య చేసిన 2 సంవత్సరాలుగా గడుస్తున్నా ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడం దుర్మార్గమని దుర్గాప్రసాద్ సతీమణి సంధ్య ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం దుర్గాప్రసాద్ కుటుంబానికి న్యాయం చేయాలని, లేని పక్షంలో నిరసన దీక్షలు చేపడతామని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు. మరి ఈ హత్య కేసు నిందితుల్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంలో ఉద్దేశం ఏంటనేటువంటిది పోలీసు వారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఒక హత్య కేసు జరిగిన దర్యాప్తు ఇప్పటి వరకు కూడా వేగవంతం చేయకుండా తాత్సారం చేస్తున్నారు. 2 సంవత్సరాలు జరిగినటువంటి గవర్నమెంట్ మారింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు 3 నెలలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా పోలీసులు దీని మీద తగు చర్యలు తీసుకోలేదు. దీని నిమిత్తం 2 నెలల క్రితం ఎస్పీ గారిని కూడా కుటుంబ సభ్యులతో కలవడం జరిగింది. విచారణ వేగవంతం చేస్తామని చెప్పి కేసు ఇన్వెస్టిగేషన్ డిఎస్పీకి బదిలీ చేస్తామని చెప్పి 2 నెలలు కావస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఈ హత్య కేసులో పాత్రదారులు, సూత్రధారులు, పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ఆ కుటుంబానికి కూడా న్యాయం చేయాలి. ఈపాటికే 2.5 సంవత్సరాలు గడుస్తున్న కుటుంబానికి కూడా ఏ రకమైనటువంటి న్యాయం కూడా చేయలేదు. భార్యకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, అలాగే కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి
ముద్దాయిల్ని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతూ కుత్బులాపూర్లోని బహదూర్పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున ఆలయంలో వైభవంగా వాయు ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. 51 కళాశాలలతో అభిషేకం మరియు గణపతి హోమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా గోల్డ్ మ్యాన్ రాజేందర్ యాదవ్ రావడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తున్నటువంటి శుభ పరిణామం ఈరోజు మాకు వచ్చింది. ఎందుకంటే మా యొక్క ఈ స్థలంలో ఈరోజు ఈ యొక్క మహాగణపతిని, అదేవిధంగా పంచముఖి ఆంజనేయ స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని, ఈ యొక్క లింగాన్ని, మహానందిని, విజయవాడ కనకదుర్గమ్మని, దంపత నవగ్రహాలను మా కాలనీవాసులు ఇతరులు వారి యొక్క దైవభక్తితో మాకు డొనేట్ చేసినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు. వారి అనుగ్రహంతో ఈ యొక్క దేవాలయాన్ని ఇంతవరకు మేము నిర్మించుకోగలిగాము. ఇక ముందు కూడా సతీ సమేత శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవత పూజ హవనాంచం జరిగిందండి. ఇవాళ నందీశ్వర స్వామి అభిషేకము హవనాంచం జరిగిందండి. నెక్స్ట్ ఈ సింహానం యొక్క అభిషేకం జరిగిందండి. నెక్స్ట్ ఇప్పుడు 51 లింగాల ఈ కలశాలతో అభిషేకం. కుక్కట్పల్లిలో ప్రియాంక అనే మహిళను హత్య చేసిన నిందితురాలు మంజులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్, అదనపు డీసీపీ సత్యనారాయణలు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. భాగ్యనగర్ కాలనీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రియాంక అనే మహిళ వ్యభిచారం చేస్తూ జీవనం కొనసాగిస్తుందని, ఇదే వృత్తిలో ఉన్న మంజుల వద్ద తన చెవి పోగులు, వెండి ఆభరణాలు దాచిపెట్టిందని, గత నెల తన వస్తువులు ఇవ్వాలని మంజులను కోరగా అందుకు ఆమె నిరాకరించడంతో దీనితో ప్రియాంక మంజులను బెదిరించి ఆభరణాలను తీసుకోవడంతో కోపంతో ఉన్న మంజుల ప్రియాంకకు మద్యం తాగించి కత్తితో గొంతు కోసి హత్య చేసిందని, ప్రియాంకపై అత్యాచారం చేసి హత్య చేశారని సీన్ క్రియేట్ చేసిందని తెలిపారు. దాని ప్రకారం ఏంటంటే ఒక గుర్తు తెలియని మహిళ శవం ఒక నిర్మానుష్య ప్రదేశం, ఆ నిర్మానుష్య ప్రదేశం ఎక్కడంటే లోదా అపార్ట్మెంట్కి సంబంధించి దాని పక్కన ఉన్న ఖాళీ ప్లేసు, అక్కడ కొద్దిగా నిర్మానుష్య ప్రదేశం లాగా ఉంటుంది. అది అడవులు తుప్పలతోటి, చిన్నపాటి తుప్పలతోటి. సో అక్కడ ఒక మహిళ శవం ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో మేమందరం వెళ్ళి చూడడం జరిగింది ఆ బాడీని. అక్కడ మాకు మహిళా శవం కనిపించింది. సో దాంతో మేము అది అక్కడ చూస్తే మాకు 11 గంటల సమయంలో ఆవిడ స్కూటీ ఎక్కించుకొని, ఈవిడ కావాలని డిసీజ్డ్కి ఎక్కువ దాపించి ఈవిడ తక్కువ తాగింది. అక్యూజ్డ్ తన స్కూటీ మీద ఎక్కించుకొని ఎక్కడైతే హత్యాస్థలం ఉందో ఆ హత్యాస్థలానికి తీసుకొచ్చి అక్కడ ఆవిడ మత్తులో ఉంది కాబట్టి ఎక్కువ ప్రతిఘటించలేకపోయింది. ఆవిడ కింద పడవేసి ఆవిడ గుండెల మీద కూర్చొని ఒక లేజర్ బ్లేడ్ తీసుకుని ఆవిడ గొంతు కట్ చేసి చంపేసింది. చంపిన తర్వాత ఒక ప్లాన్ చేసి ఇదేదో రేప్ కేసు లాగా చిత్రీకరించాలని చెప్పేసి ఆ డిసీజ్డ్ యొక్క బట్టల్ని కూడా అదే బ్లేడ్ తోటి ప్యాంట్ని, షర్ట్ని. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరాన ఉన్న ఆదివాసుల ఆరాధ్య దైవం పద్మాల్పురి కాకో అమ్మవారి సన్నిధానంలో జెండా ఆవిష్కరణ చేసి దసరా ఉత్సవాలను ఆదివాసీ నాయకులు ప్రారంభించారు. జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి దర్శనం కోసం ముక్కులు చెల్లించుకోవడం కోసం వేలాది మంది వస్తూ ఉంటారు కావున విద్యుత్, త్రాగునీటి, మరుగుదొడ్డి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గుడిరేవు గ్రామంలో ఆదివాసుల ఆరాధ్య దైవం ప్రపంచ చరిత్రగాంచినటువంటి దేవాలయం ఏదైతే పవిత్రమైన గోదావరి నది ఒడ్డున వెలిసినటువంటి ఆదివాసుల ఆరాధ్య దైవం శ్రీ పద్మాల్పురి కాకో అమ్మవారు ఏదైతే ఈ దేవత యొక్క ఆకాశ అంటే తొలి ఆకాడి అంటాం. అప్పుడు ఆ రోజు ఏదైతే ఈ అమ్మవారిని కొలుపు తీసినప్పుడు గత 4 నెలలుగా కంటిన్యూగా ఏదైతే ఆదివాసీ గ్రామంలో దండారి ఏవైతే ఉంటాయో మరి అక్కడ చచ్చోయ్ చాహోయ్ మరి రీల పాటలతోటి మరి మహిళలతోటి 4 నెలలు మరి కంటిన్యూగా జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఈ అమ్మవారి దగ్గర ఏదైతే ఈ మాసం ఇప్పుడు ఏదైతే ఉందో దసరా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు జెండా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ గత 10 సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం కూడా ఈ అమ్మవారి పైన వాళ్ళు ఏం చేయలేదు. గతంలో చూస్తే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు గారు కొబ్బరికాయ కొట్టి నేను వచ్చే సంవత్సరం కల్లా మీ గర్భగుడిలో నేను కొబ్బరికాయ కొడతానంటే గత 5 సంవత్సరాలు కూడా నిర్మాణం జరగలేదు. కానీ మా కుల సంఘాలు, మా ఆలయ కమిటీ అందరు పెద్దలు కలిసి ఈరోజు ఈ గుడి నిర్మాణం చేపట్టడం అంటే దీని అభివృద్ధిలో కూడా మా ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి తోచిన చందారూపకంగా చేసి ఈరోజు ఈ గుడి నిర్మాణించారు. గవర్నమెంట్ తరఫున కూడా రావాల్సిన ఏదైతే ఉన్నాయో మేము కొట్లాడి తెచ్చుకొని గుడి నిర్మాణం చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ గుడిని ఒక ప్రత్యేకంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించి ఈ గుడి
ఓల్డ్ మలక్పేట సాయిబాబా నగర్లో ధర్మరక్ష ఈస్ట్ జోన్ అధ్యక్షులు చౌకి ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గోవు సేవ గోవు హోమంలో హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ కంటెస్టెడ్ అభ్యర్థి మాధవీలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోవుల రక్షణే సనాతన ధర్మమని, గోవుకు చేసే సేవ మాధవ సేవతో సమానమని అన్నారు. చౌకి ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గోవు రక్షణలో విఫలమైందని ఆరోపించారు. పోలీసులు, అధికారులు గోరక్షకులపై కేసులు పెట్టడం మానేసి గోవుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. విశిష్టతని తెలుసుకుంటారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నిన్న ఒక 7-8 రోజుల కింద కూడా జన్గాంలో 60 గోవులని అక్రమంగా డీసీఎంలో తీసుకెళ్తుంటే బండి బోల్తా కొట్టి 40 ఆవులు అక్కడికక్కడనే చనిపోవడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ సరిగ్గా పట్టించుకుంటే, పోలీసు వాళ్ళు చెక్ పోస్ట్ సరిగ్గా పెడితే ఈ పరిస్థితి వస్తుందని అనుకోవట్లేదు. ఒకవేళ చెక్ పోస్ట్ తక్కువ ఉండి పోలీస్ ఇంకా తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ సరిగ్గా ఉంటే ఈ పరిస్థితి మాత్రం అసలు రాదు. గోసేవకులు, గోరక్షకులు రోడ్డు మీదకి వస్తే అక్రమ కేసులు, బండ్లు గుంజుకోవడము. అక్రమాన్ని ప్రశాంత్ ఈ అబ్బాయి చక్కగా ఆవుని సేవించడమే కాకుండా, ఇంత చిన్న వయసులో ఆవుని సేవించడమే కాకుండా ఎంత చక్కగా దాని యోగక్షేమాలను చూసుకోవడమే కాకుండా ఈ రోజు 3వ రోజైన నవరాత్రులలో అద్భుతంగా గోమాతకు హోమం చేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా సనాతనంగా వస్తున్న మన సంస్కారంలో, సభ్యతలో గోమాత మనకి ఎంత ముఖ్యమైనదని చాటి చెప్తున్నందుకు ఇలాంటి యువకులతో ఈ భారతదేశం నిండాలని నేను అమ్మవారిని కోరుకుంటున్నాను. పాలస్తీనాపై మారణ హోమం మొదలై సంవత్సరమైన సందర్భంగా వామపక్ష పార్టీల పిలుపుతో భాగంగా బెల్లంపల్లిలో అమెరికా సామ్రాజ్యవాద దిష్టిబొమ్మ దగ్ధం చేసి వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ మధ్య ఆసియాలో పాలస్తీనాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని కొనసాగిస్తుందని, ఈ యుద్ధంలో ఇప్పటికే 50,000 మంది ప్రజలు చనిపోయారని, అమెరికా ప్రపంచ పెత్తనాన్ని సామ్రాజ్యవాద వైఖరిని ఖండించాలని డిమాండ్ చేశారు. మొత్తం ప్రపంచాన్ని శాసించాలనే ఒక దురుద్దేశంలో భాగంగానే ఈరోజు ఇజ్రాయెల్ వెనుక్కుండి ఈ దాడులు చేయిస్తూ అరబ్ దేశాల మీద, పెట్రోలియం చమురు ఉత్పత్తులు గల దేశాల మీద ఈ యొక్క దాడులు చేయిస్తూ ఉన్నది. ఈ అమెరికా ఐక్యరాజ్య సమితి అనేది అమెరికా కనుసన్నలల్లో, వాళ్ళు చెప్పు చేతల్లో ఉండేటువంటి సంస్థ. కేవలం శాంతియుత మాటలు మాట్లాడుతున్నారు తప్ప యుద్ధం నివారించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా మరోవైపు వాళ్లకు అత్యాధునిక ఆయుధాలు అందిస్తూ ఇజ్రాయెల్కు, అటు రష్యా మీద దాడి చేయడానికి ఉక్రెయిన్కు ఆయుధాలు అందిస్తూ వాళ్ళు ఈ అశాంతిని ప్రపంచంలో నెలకొల్పేటువంటి ఈ అమెరికా సామ్రాజ్యవాదాన్ని మనము తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే రోజు మళ్ళీ 3-4 రూపాయలు పెరిగేటువంటి ఒక పరిస్థితి వచ్చింది కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చదువుకున్నటువంటి యువత శాంతిని కోరుకోవాలి. ప్రపంచమంతా శాంతి ఉంటేనే దాంట్లో మన దేశ శాంతి కూడా ఇమిడి ఉన్నదనే దృష్టిలో పెట్టుకొని రేపు జరిగేటువంటి కార్యక్రమాలల్లో అందరూ కూడా పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరూ. వికారాబాద్ జిల్లా తాండూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఘోరం జరిగింది. తాండూరు పట్టణంకు చెందిన అక్షిత ప్రసవం కోసం తల్లిగారి ఇంటికి వచ్చింది. అప్పటికే అక్షితను పలు ఆసుపత్రులు చూపించగా గర్భంలో ఉన్న శిశువుకు వెన్నెముక సమస్య ఉందని, శిశువును తొలగించడమే ఉత్తమమని వైద్యులు సలహాలు ఇచ్చినట్లు కుటుంబీకులు తెలిపారు. తాండూరు నర్సింగ్ హోంలో చికిత్స అందిస్తుండగా అక్షిత అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందింది. దీంతో కుటుంబీకులు ఆందోళనకు దిగారు. వైద్యురాలు స్పందిస్తూ చికిత్స పొందే క్రమంలో ఆమెకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు 5 మంత్స్ ఉందమ్మా. 5 మంత్స్ ఉంటే ఇప్పుడు హైదరాబాద్ తీసుకుపోయినాం. అక్కడికి అన్ని స్కానింగ్ చేసాం. కొద్దిగా బాబుకు క్రాప్ ఉంది, అది ఉంది. బాబు పుట్టిన తర్వాత ఏం పని చేయడం, అది చేయాలి అంటే తీపిస్తేనే మంచిగా అని చెప్పి అందరు డాక్టర్లు కూడా చెప్పారు. హైదరాబాద్లో చెప్పినట్ట, ఇక్కడ కూడా చెప్పినట్టు అందరూ చెప్పారు. చెప్పినందుకు సరే అని చెప్పేసి మేము ఏదో సరేనమ్మా అని చెప్పి తీపిస్తామని చెప్పి తీపిఎన్నికి వచ్చాం సార్. నిన్న వస్తే నిన్న ట్యాబ్లెట్ ఇచ్చిండ్రు, నిన్న ఇది చేసిండ్రు. సరే ఒక రోజు అవుతుంది ట్యాబ్లెట్ ఇస్తున్నాం. నా కారణాలు అయితే ఇక్కడ గర్భం నేను చేయలేను, డెలివరీ చేయలేను, ఆపరేషన్ చేయలేను, పేషెంట్కి బ్లీడింగ్ లేదు, ఏమీ లేదు. గర్భంకి సంబంధించిన ప్రాబ్లం అయితే కాదు. ఆమె గుండెకి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉందో మనకు కూడా తెలియదు. పేషెంట్ నా దగ్గర ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి నేను ఆపరేషన్ డెలివరీ ఏమైనా అయితే గుండె డాక్టర్కి వేరేగా సలహా తీసుకుంటాను. పేషెంట్కి ఏమీ లేదు అన్నారు కాబట్టి నేను కూడా డైరెక్ట్ ఇట్లా నా ముందు కూడా నాకు కూడా కారణం తెలియదు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం శ్రీనివాసనగర్ కాలనీలో నెల్లుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్రావు అధ్యక్షతన బతుకమ్మ పండుగ సంబరాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు జయశ్రీ, రాష్ట్ర సంఘం అధ్యక్షుడు బండారు రాంప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. వందనం ఐశ్వర్య జ్యోతి వందనం దీప జ్యోతి
వందనం జరగడానికి మరి చెప్తారు. వారి ప్రసంగంలో మనం అన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ఈరోజు ఇంత మంచి ఆహ్లాదకరం దళితపేటకు శ్మశాన వాటికకు దారి నిర్మాణం చేపట్టాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఎదుట ఉప్పరగుప్తం మండలం విలసవిల్లి గ్రామస్తులు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో ఏళ్లు గడుస్తున్నా శ్మశాన వాటికకు ఇంతవరకు దారి లేకుండా పోవడం బాధాకరమని బీఎస్పీ నాయకులు పాలమూరి మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని విలసవిల్లి గ్రామం అయినటువంటి అక్కడ ఉన్నటువంటి 3 దళితపేటలు, 1 భీంనగర్, 2 బీరవారిపేట, 3 వడ్డివారిపేట దాదాపు స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతున్నా కానీ ఈ రోజుకు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరో కూడా దళిత శ్మశానానికి దారి నిర్మించడంలో వివక్ష చూపుతున్నారని తెలియజేస్తా ఉన్నాం. మరి కలెక్టర్ ఆఫీస్కి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విలసవెల్లి గ్రామానికి దారి నిర్మించకపోతే మరి జిల్లా వ్యాప్తంగా కూడా అందరినీ కలుపుకొని భారీ ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పాలమూరు మోహన్ బాబు, బిఎస్పీ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్. భీంనగర్ నుండి వడ్డివారిపేటకి శ్మశానాలకి రోడ్డు లేదు. చాలా మగవాళ్ళు వర్షాకాలం కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. శ్మశానానికి వెళ్ళడానికి దయచేసి రోడ్డు వేయాలని గవర్నమెంట్ని కోరుతున్నాము. మలక్పేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ మాట్లాడారు. న్యాయవాదులపై రోజుకు దాడులు అధికమవుతున్నందున రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. మంతనిలో న్యాయవాదుల దంపతుల హత్యతో మొదలు పెడితే ఎన్నో దాడులు జరిగినా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల దాడులు పునరావృతం అవుతున్నాయని, చట్టం తెచ్చే విషయంలో న్యాయవాదులను సీఎం రేవంత్ రెడ్డి కలిసి విన్నవించనున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 39,000 మంది న్యాయవాదులు తమ యొక్క విధులను నిర్వర్తించడం అనేటువంటి జరుగుతూ ఉంది. ముఖ్యంగా న్యాయవాదుల దగ్గరికి వచ్చేటటువంటి క్లయింట్ల వైపు నుంచి కేసులు వేయటం, వాళ్ళకు సంబంధించినటువంటి న్యాయ సహాయం చేయటం, కోర్టులలో రిప్రజెంటేషన్స్ చేయటం అనేటువంటి జరుగుతాం. క్లయింట్ వైపు నుంచి ఒక న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఈ కాలంలో చాలామంది క్లయింట్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక స్ట్రీట్ వెండర్ని కూడా ఏ ప్రభుత్వం కానీ, ఏ మున్సిపల్ అధికారులు కానీ, ఒక గ్రామ పంచాయతీ అధికారి కానీ, ఒక పోలీస్ అధికారి కానీ వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని ఒక స్ట్రీట్ వెండర్లకు కూడా ఒక యాక్ట్ ఉంది. లాస్ట్కు భవన నిర్మాణ కార్మికులకు కూడా ఒక చట్టం ఉంది. కానీ న్యాయం కోసం పనిచేస్తున్నటువంటి న్యాయవాదులకు వాళ్ళని దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా కర్మన్ఘాట్ శుభోదయం కాలనీలో 5వ రోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మరియు నేడు ఉదయం అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చనలు, చండీ హోమం మరియు అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పీర్లతాండాకు చెందిన గిరిజన కూలీలు కర్ణాటక నుండి తమ గ్రామానికి ఆటోలో వస్తుండగా మార్గ మధ్యలో ట్రాక్టర్ ఆటో ఢీకొట్టడంతో 18 మందికి తీవ్ర గాయాలవగా వారు బీదర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుసుకొని జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు మచేందర్ బీదర్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రను పరామర్శించారు. వైద్య ఖర్చుల నిమిత్తం అందరికీ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా అందించాలని, వలసలను అరికట్టడానికి నారాయణఖేడ్లో ఇండస్ట్రీలు ఏర్పాటు చేసి గిరిజనులకు ఉపాధి కల్పించాలని కోరారు. వర్గంలోని పీర్లతాండకు చెందిన వలస కూలీలు ఈ బీదర్ ప్రాంతానికి వచ్చి ఆటోలో యాక్సిడెంట్ అయ్యి, ఆటో కరెక్ట్ రూట్లోనే వెళ్తుంది, రాంగ్ రూట్లో వచ్చిన ట్రాక్టర్ ఆటోని గుద్దడం వలన యాక్సిడెంట్ అయ్యి చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళని పరామర్శించడానికి ఈ బీదర్ పట్టణంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి మా టీం జిఎంఆర్ ఫౌండేషన్ సభ్యులందరితో కలిసి ఇక్కడికి రావడం జరిగినది. ఇక్కడ ప్రస్తుతం 5 పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు సోనీబాయ్ ఉన్నారు, అలాగే నందినిబాయ్ ఉన్నారు, ప్రకాష్ ఉన్నారు, అలాగే శారదాబాయ్ ఉన్నారు. వీళ్ళందరినీ నేను పరామర్శించి వాళ్ళ ప్రస్తుత పరిస్థితి ఏంది అనేది తెలుసుకోవడం జరిగినది. ఈ అందరి
నేను డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా మన నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రముఖులు కూడా ఈ బీదర్ ప్రాంతంలో ఉన్నారు. ముఖ్యంగా మహేశ్వర్ రెడ్డి అన్నగారు ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా ఈ ఇక్కడ ఉన్న పేషెంట్స్కి తగిన సహాయ సహకారాలు అందించాలి అని కోరాను. తను కూడా ప్రత్యేకంగా చొరవ చూపి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని కూడా ధైర్యంగా పేషెంట్స్కు చెప్పారు, మాకు చెప్పారు. సో ఇంటికి తిరిగి రావాలి అని నేను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బీచుపల్లి ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ మల్లు రవి. ఢిల్లీలో జరిగిన మోటీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సమస్యలపై చర్చించానన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పలు మండపాలను సందర్శించి పూజలు చేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిథిల జితేందర్. జనారంలో అటవీ శాఖ అధికారుల క్వార్టర్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్. వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. So, if you prefer updates, for more updates, keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.